1 Kings chapter 18 contains a very challenging verse. మొదటి రాజులు 18వ అధ్యాయము అంటే చాలా అంటే ఆసక్తితో కూడింది లేక అంటే అర్థం గాని ఒక వచనంతో ఉన్నట్లు మనం చూస్తాం. Verse 21, 21వ వచనం. Elijah gathers all the people together and says to them, "How long do you limp between two opinions? If Jehovah be God, serve him. If Baal be God, follow him." అక్కడ 21వ వచనంలో ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుచుందురు? యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి, బయలు దేవుడైతే వాణ్ణి అనుసరించుడని ప్రకటన చేయగా. You must make a choice. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనము అంటే ఇదా అదా అని ఎన్నుకోవాలి. Now every day we're used to making choices. కాబట్టి మనం అనుదినము ఎన్నో నిర్ణయాలు ఎన్నో ఎన్నికలు మనం చేస్తూ ఉంటాం మన We జీవితంలో. might choose what clothes we want to wear today, what we're going to cook for dinner tonight. మరి ఉదాహరణకి అంటే ఇవాళ నేను ఎటువంటి వస్త్రాలు దుస్తులు నేను ధరించుకోవాలి, లేక ఇప్పుడు రాత్రి భోజనంకి లేక ఉదయము ఏమి వంటకాలు నేను చేయాలి అని ఎన్నో నిర్ణయాలు చేస్తూ ఉంటాం. Many of these choices have little impact on our eternal salvation, but even some small choices are very important and impact our eternity. కాబట్టి అంటే ఇటువంటి నిర్ణయాలు మనం అనుదినం చేసేటువంటి నిర్ణయాలు ఎన్నో మనం నిత్య జీవితానికి అంటే ఆధారంగా ఉంటాయన్నమాట, లేక ఒక ప్రేరేపణను కలిగిస్తాయి. అంటే ఇటువంటివే కొన్ని చిన్న చిన్న నిర్ణయాలు అయినప్పటికీ కూడా అవి చాలా ప్రాముఖ్యమైనవి. అంటే మన నిత్య జీవానికి వచ్చేసరికి వాటి ప్రేరేపణ ఎంతో ఉంటుంది. And Elijah puts it in very clear terms. కాబట్టి ఇక్కడ ఏలియా స్పష్టంగా అక్కడ వివరించినట్లు లేక స్పష్టంగా అడిగినట్లు మనం చూస్తున్నాం. By using that big little word if. అయితే ఏమంటున్నాడంటే ఎన్నాళ్ళు మట్టుకు అని ఇక్కడ మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. And so he says, if such and such, choose A, but if such and such, choose B. కాబట్టి ఆ ఎన్నాళ్ళు మట్టుకు అని చెప్పేసి అక్కడ అంటే ఇప్పుడు ఒకవేళ యెహోవా దేవుడైతే లేక బయలు దేవుడైతే అంటే ఇక్కడ అయితే అనే ఒకటి మనం చూస్తున్నాం. The Bible does this again and again. It reduces complex situations and decisions down to a simple A or B. కాబట్టి అంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే చాలా అర్థం కాని విషయం కూడా అంటే వివరించి ఒక రెండు విషయాలుగా మనం ముందట ఉంచుతుంది. అంటే నీకు కావాలంటే ఇది లేదా ఇది అని చెప్పేసి. There maybe were many thoughts at the trial of the Lord Jesus Christ. Many people maybe had many different opinions. కాబట్టి అంటే ఉదాహరణకి మనం యేసుక్రీస్తు శిల్వ మరణం వచ్చేసరికి ఎంతోమంది ఎన్నో విషయాలు చెప్తారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తాత్పర్యము, ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థాలు చెప్పి ఉండొచ్చు, ఎన్నో ఉండొచ్చు. But God through Pilate worked to reduce it to a simple A or B. కానీ దేవుడు పిలాతు ద్వారా అక్కడ అయితే ఇది లేదా అది అనే విధంగా అక్కడ తేల్చేసినట్లు మనం చూస్తాం ఆ సందర్భాన్ని. You want Barabbas a murderer or you want Christ a life giver? అయితే చివరికి ఎన్నున్నప్పటికీ యేసుక్రీస్తు మరణంలో చివరికి పిలాతు ద్వారా దేవుడు ఏమన్నాడు, మీకు అంటే బరబ్బాసు కావాలా లేక ఇక్కడ నిజమైన దేవుని కుమారుడైనటువంటి తండ్రి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు కావాలా, ఈ రెండిట్లో మీకు ఎవరు కావాలి అని పెట్టేశాడు. Of course, Ba Abba means Ba, son, Abba, father, son of the Father. So was it going to be the one who was called the Son of the Father or the one who really was the Son of the Father in heaven? కాబట్టి అక్కడ దేవుడు అడిగాడు అనమాట, బరబ్బా అంటే తండ్రి యొక్క కుమారుడు అని అర్థం అనమాట, ఆ పేరుకే అర్థం అది. మరి నిజమైన తండ్రి కుమారుడు యేసుక్రీస్తు కావాలా మరి అతను కావాలా అని ఒక నిర్ణయము ముందు పెట్టాడు. In Mark chapter 3, the Lord Jesus Christ does the same thing, reducing a complex situation to a simple A or B. కాబట్టి మార్కు సువార్త 3వ అధ్యాయంలో కూడా యేసుక్రీస్తు అంటే చాలా కష్టంతో కూడినటువంటి సందర్భాన్ని అంటే విడమార్చి కేవలం రెండు విషయాలలో అక్కడ చెప్పేశాడు. So the Jewish leaders had set up a situation where
they wanted to trick Jesus and get him into trouble. కాబట్టి అక్కడ ఉన్నటువంటి మత పెద్దలు లేక యూద అధికారులు అక్కడ వారు యేసుక్రీస్తుని ఏ విధంగా అయినా చిక్కులో పెట్టాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నటువంటి సందర్భం. They wanted to get involved in a very complex discussion about the Sabbath and what you could or could not do. కాబట్టి దాని నిమిత్తం ఏం చేస్తారంటే వారు విశ్రాంతి దినం గురించి మాట్లాడడము, ఏదన్నా తప్పు పట్టొచ్చేమో అంటే ఏం చేయాలి ఏం చేయకూడదు ఈ విషయాలు మాట్లాడదాము అని నిర్ణయించుకుంటారు. But in verse 4 Jesus cuts right through and says very clearly, you tell me, is it right to do good or to do bad? అయితే కాబట్టి అది ఆ ఆలోచన గ్రహించి యేసుక్రీస్తు సూటిగా వారికి ఇవన్నీ కాదు రెండు చెప్పండి అని చెప్పి వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా అని ఈ రెండు విషయాలు అడిగాడు. Simple situation. Is it right to kill or is it right to keep alive? కాబట్టి అంటే ఏం అడుగుతున్నాడు అంటే అక్కడ చంపడము న్యాయమా లేక చంపడం మంచిదా లేక చావు బతుకులో ఉన్నవాన్ని బతికించడం మంచిదా అని అడుగుతున్నాడు. Many times when we are facing decisions in our life, when we have to make a choice, we need to reduce it to the simple, well, A or B. కాబట్టి అంటే మనకు ఇటువంటి చాలా సందర్భాలు ఉంటాయి అన్నమాట. అంటే అర్థం కాదు ఏం నిర్ణయించుకోవాలో అని అర్థం కాని అంత కష్టమైనటువంటి సందర్భాల్లో పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయాలంటే ఏమైనా రెండు మనము అంటే వాటిని సులువుగా మార్చుకోవడానికి అయితే ఇది లేదా అది అనే రీతిగా మనము విడమార్చుకోవాలి. And setting up those two things in front of us, we then say, which one of those will most show my love for God? కాబట్టి అప్పుడు ఆ రెండు నిర్ణయాలు మనం ముందట పెట్టుకున్నప్పుడు అంటే మరి ఏ నిర్ణయం చేసుకుంటే దేవుని యొక్క ప్రేమ ఎక్కువ చూపించవచ్చు లేక ఏ నిర్ణయం వల్ల నేను దేవుని ప్రేమ చూపించగలుగుతున్నాను అనేది మనము చూసుకోవాలి. And so the Bible is a story really all about choice. కాబట్టి అంటే పరిశుద్ధ లేఖనం అంతా కూడా చాలా సందర్భాల్లో అన్ని చూసినట్లయితే నిర్ణయాల మీద ఆధారపడినట్లు మనం చూడొచ్చు. అంటే ఎన్నో కథలు. Genesis 3. ఉదాహరణకి ఆదికాండం 3వ అధ్యాయం. Eve has to make a choice. Do I believe God or do I believe the serpent? కాబట్టి అక్కడ అవ్వ నిర్ణయించుకోవాల్సిందనమాట. నేను దేవుణ్ణి నమ్ముతానా, దేవుని మాట నమ్ముతున్నానా లేక ఇక్కడ సర్పము ఈ యొక్క పాము మాట నేను నమ్మాలా అని నిర్ణయించుకోవాల్సిన సందర్భం. Chapter 4, Cain has to make a choice. Will fruit and vegetables cover my sin or will a lamb cover my sin? కాబట్టి 4వ అధ్యాయంలో ఆదికాండం అక్కడ కయ్యను నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. అంటే ఈ యొక్క కూరగాయలు అర్పించడం వలన అంటే నా యొక్క పాపంలో కప్పబడతాయా అంటే లేక ఈ యొక్క గొర్రె పిల్లను అర్పించడం వలన నా పాపంలో కప్పబడతాయా? Genesis chapter 5, Enoch has to make a choice. Do I walk with God in my life loyally or I walk pleasing man? కాబట్టి అక్కడ 5వ అధ్యాయంలో వచ్చేసరికి ఆనోకు అన్నమాట. అతను నిర్ణయించుకోవాలి మరి నా జీవిత కాలము యథార్థంగా నేను దేవునితో పాటు నేను నడుస్తానా లేక నేను ఈ యొక్క లోకరీతిగా నడుస్తానా అని నిర్ణయించుకోవాల్సినటువంటి సందర్భం. Genesis chapter 6, the neighbors of Noah have to decide, are we going to listen to Noah claiming God's word or we listen to what the other people are saying? కాబట్టి అక్కడ 6వ అధ్యాయం వచ్చేసరికి ఆదికాండం 6వ అధ్యాయం వచ్చేసరికి నోవా చుట్టూ ఉన్నటువంటి పొరుగువారు కానీ నోవాతో ఉన్నటువంటి వారు కానీ మరి ఇప్పుడు నోవా నుంచి వచ్చినటువంటి దేవుని మాటలు విందామా లేక ఇంకా చుట్టూ ఉన్నవారు అరుస్తున్నటువంటి మాటలు వారి మాటలు మనం విందామా నిర్ణయించుకోవాల్సిన సందర్భం. So our whole salvation is wrapped up in the choices that we make. కాబట్టి ఈ విధంగా ఇవన్నీ ఎందుకు చూసామంటే మన యొక్క రక్షణ అనేది ఎన్నో అంటే చాలా నిర్ణయాలతో పాటు ముడిపడి ఒక దగ్గర చేయబడినటువంటిది అని మనం చూడొచ్చు. Several times the Apostle Paul says that we should be imitators of God. కాబట్టి ఎన్నో సందర్భాల్లో అపోస్తుడైనటువంటి పౌలు ఏం చెప్పాడంటే మీరు దేవుని పోలి నడుచుకొనుడి లేక దేవుని పోలికతోటి ఉండుడి అని చెప్పాడు. So if we are to be imitators of God, what drives God's choices? What drives the things that God decides? కాబట్టి దేవుని పోలిన వారే ఉండుడి అంటే దాని అర్థం ఏంటి అంటే దేవుని యొక్క దృష్టిలో దేవుని యొక్క చిత్తం ఏంటి లేక దేవుడు ఎటువంటి మార్గంలో వెళ్ళమంటున్నాడు ఏది మేలైన మార్గం మనకు చూపిస్తున్నాడో ఆ మార్గంలో అటువంటి నిర్ణయాలు చేసుకోవడమే దేవుణ్ణి పోలి నడుచుకోవడం. We're told that God chose Israel. So why did God choose Israel? మరి మనకు చెప్పబడి ఉంది ఏంటి దేవుడు ఇశ్రాయేల్ని ఎన్నుకున్నాడు ఇశ్రాయేల్ దేశంని లేక జనాంగంని ఎన్నుకున్నాడు అని చెప్పబడి ఉంది. ఎందుకు? Deuteronomy chapter 7. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము
and verses 7 and 8. 7-8 వచనాలు. For Jehovah did not set his love upon you, nor choose you, because you were more in number than any people, for you were the fewest of all people, but because Jehovah loved you, and because he would keep the oath which he had sworn to your fathers. కాబట్టి అక్కడ మీరు సర్వ జనముల కంటే విస్తార జనమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. అయితే యెహోవా మిమ్మును ప్రేమించువాడు గనుకను తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణమును నెరవేర్చువాడు గనుకను, అంటే అందు నిమిత్తము ఇశ్రాయేల్ జనాంగం ఎన్నుకున్నాడు అని చూస్తున్నాం. So these verses say there are two key things that drive God's choices. మరి ఇక్కడ ఈ వచనాల్లో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు దేవుడు ఎందుకు నిర్ణయించుకున్నాడు ఆ రీతిగా అని చెప్తున్నాయి. Number 1, love. మొట్టమొదటిది ఏంటిది? దేవుని యొక్క అంటే ప్రేమ, అతని ప్రేమ. He's driven by love. అక్కడ దేవుడు దేనితోటి నడిపింపబడుతున్నాడు? ప్రేమ స్వరూపి కాబట్టి ప్రేమ నడిపిస్తుంది దేవుణ్ణి. We're told in the New Testament, God so loved the world that he gave his only begotten son. కాబట్టి అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుడైన క్రీస్తును మన కొరకు ఇచ్చిండు అని చెప్పి మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చదువుకుంటాం. So God's decision to provide the Lord Jesus Christ for our salvation was driven by love. మరి ఎందుకు దేవుడు యేసుక్రీస్తును మన కొరకు ఎందుకు అనుగ్రహించాడు? ఎందుకు? దాని వెనకాల ఉన్నటువంటి కారణం ఏంటంటే అతనికి మనపై ఉన్నటువంటి ప్రేమ. And the second thing he says here is that he chose them in faithfulness to his word. ఇంకా అంతేకాకుండా ఈ రెండో విషయము అంటే తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు కనుక, లేక ఇచ్చిన మాటకు నమ్మకంగా ఉండాలి కాబట్టి దాని ఆధారంగా దేవుడు నిర్ణయించుకున్నాడు అని చూస్తున్నాం. And so the things that will drive our choices, our decisions, are first of all love, our love for God with all our heart, mind and strength. కాబట్టి మన నిర్ణయాలు కూడా, మనం నడిపించేటువంటి నిర్ణయాలు కూడా మొదటిగా దేని మీద ఆధారపడి ఉండాలంటే ప్రేమ మీద, అంటే దేవుని మీద మన పరిపూర్ణమైనటువంటి ప్రేమ, అంటే నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ బలముతో, నీ పూర్ణ ఆత్మతో అతనిపై ఉన్నటువంటి ప్రేమ అని మనం చూస్తున్నాం. And our love, of course, of our neighbor, of ourselves. So love will be the first motivator, the first factor in the choices we make. ఇంకా అంతేకాకుండా మన పొరుగువారిపై ఉన్నటువంటి ప్రేమ మీద కూడా, ఈ రెండు దేవునిపై ప్రేమ, పొరుగువారిపై ప్రేమ మీద ఆధారపడి మనం ప్రతి ఒక్క నిర్ణయాలు మనం మొట్టమొదటిగా మనం ఆ కారణమై ఉండాలి. Secondly, our choices need to be driven by faithfulness to what we have promised, faithfulness to commitments that we have made. రెండోది మనం దేనికి సమర్పించుకున్నాం, లేక ఎవరికి ఎక్కడ మాట ఇచ్చాము, మనం ఏం వాగ్దానాలు చేశాము, మరి మన మాటపై నమ్మకంగా ఉండాలి కాబట్టి అంటే దాని ప్రకారం అంటే ఆ యొక్క నమ్మకం మీద ఆధారపడి ఉండాలి. And so when we became a child of God through the Lord Jesus Christ, we made a solemn promise, we made a commitment, and our choices must show our faithfulness to that commitment. అయితే కాబట్టి మనం ఏం నిర్ణయించుకున్నాము? దేవుని యొక్క కుమారులుగా యేసుక్రీస్తు ద్వారా ఉండడానికి మనం నిర్ణయించుకొని మనం సమర్పించుకున్నాం కాబట్టి మరి ఆ సమర్పణకు మనము నమ్మకంగా ఉండాలి. అంటే నిజముగా దేవుని కుమారులుగా ఉండడానికి మనం నమ్మకంగా, విశ్వాసంగా ప్రయత్నం చేయాలి. Again in Deuteronomy chapter 10, we see this principle repeated. మరి ఇదే సిద్ధాంతము మనం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయంలో కూడా మరొకసారి మనం చూస్తాం. So we read verse 15. అక్కడ 15వ వచనము, The Lord had delight in your fathers to love them and chose their seed after them above all people as this day. అక్కడ అయితే యెహోవా నీ పితరులను ప్రేమించి వారి యందు ఆనందపడి సమస్త జనములలో వారి సంతానమైన మిమ్మును నేటి వలె ఏర్పరచుకొనెను. So again, driven by his love, driven by his commitment to the promises he had made, he chose Israel. కాబట్టి ఇశ్రాయేలును ఎందుకు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు అని మనం చూసినట్లయితే మరొకసారి ఇక్కడ అతని యొక్క ప్రేమ, ఇంకా దేవుడు చేసినటువంటి వాగ్దానాలు, అతను ఇచ్చినటువంటి మాటపై ఉన్నటువంటి నమ్మకంగా ఉండాలి అనేటువంటి దాని మీద ఆధారపడినట్లు చూస్తున్నాం. Now the New Testament tells us that the Lord Jesus made choices, and one of the choices he made, or the choices he did make, revolved around
who he chose. కాబట్టి అంటే యేసుక్రీస్తు కూడా కృత నిబంధన గ్రంథంలో ఎన్నో నిర్ణయాలు చేసుకున్నాడు. మరి ఆ నిర్ణయాల్లో ప్రతి నిర్ణయాల్లో కూడా మనం చూసినట్లయితే అంటే అతను ఎవరి తట్టు ఉండాలి అని నిర్ణయించుకున్నాడు అనేది మనకు సూటిగా కనబడుతుంది. We see in John chapter 15 మనం యోహాను సువార్త 15వ అధ్యాయం మనం గమనించినట్లయితే and verse 16. అక్కడ 16వ వచనం, You have not chosen me, but I have chosen you that ye should bring forth fruit. కాబట్టి అక్కడ మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. And so the Lord Jesus Christ chose his followers not because they were such wonderful people, but because with God's wisdom he made that choice, driven by the love of God and the faithfulness to God's word. కాబట్టి యేసుక్రీస్తు తనను వెంబడించేటువంటి వారిని నేను ఎందుకు ఏర్పరచుకున్నాను అని చెప్తున్నాడు అంటే యేసుక్రీస్తు ఆ యొక్క ప్రేమను బట్టి అంటే తండ్రి సంకల్పము తనపై ఉన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో దానిపైన ఉన్నటువంటి ప్రేమ ద్వారా నేను ఏర్పరచుకుంటుని అని చెప్తున్నాడు. And we read in John chapter 13 and verse 1 the great love that Jesus had for these disciples. కాబట్టి అంటే మనము యోహాను సువార్త 13వ అధ్యాయం 1వ వచనంలో చూసినట్లయితే మనకు అర్థమవుతుంది అంటే యేసుక్రీస్తుకి తన శిష్యులపై ఉన్నటువంటి ప్రేమ ఎంత అపురూపమైంది అనేది. Now before the feast of the Passover, when Jesus knew that his hour was come, that he should depart out of this world unto the Father, having loved his own which were in the world, he loved them to the end. అక్కడ ఏం చెప్తున్నాడంటే తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చెనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడై లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. So the Lord Jesus Christ chose his disciples. He chooses us, that his love should be shown to us right to the end. కాబట్టి అంటే యేసుక్రీస్తు తన శిష్యులను తానే ఎన్నుకున్నాడు. అదే రీతిగా మనల్ని కూడా అతను తన ప్రేమ ద్వారా అతను మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు? అంతం వరకు అదే ప్రేమ మనం కూడా కనుపరచాలి అని. And why does Jesus choose us? Because God has chosen us. మరి ఎందుకు యేసుక్రీస్తు మనల్ని ఏర్పరచుకున్నాడు? ఎందుకంటే దేవుడు మనల్ని ముందుగానే ఏర్పరచుకున్నాడు కాబట్టి యేసుక్రీస్తు మనల్ని తన శిష్యులుగా ఏర్పరచుకున్నట్లు మనం చూడొచ్చు. We see in Ephesians chapter 1 మనం ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చూస్తే verse 4 4వ వచనము, according as God has chosen us in Christ before the foundation of the world. అక్కడ ఏమనుందంటే అక్కడ ఎట్లనగా తన చిత్త ప్రకారమైన దయ సంకల్పము చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై అంటే మనలను ముందుగానే అంటే ఇక్కడ ఏమనుందంటే ఉండవలనని జగత్ పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. And so it is that God has chosen us. కాబట్టి అక్కడ దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి would we choose us? Would we choose people like us to be the eternal inheritors of God's purpose and kingdom? మనము ఏర్పరచుకోగలుగుతామా? మనలాంటి మనుషులనే మనము ఏర్పరచుకొని నిత్య రాజ్యంలో ఉండడానికి ఏర్పరచుకోగలుగుతామా? Fortunately, God in his wisdom, despite our foolishness, has chosen us. కాబట్టి అంటే మనలాంటి మనుషులు ఏర్పరచుకోవడం లేదు మనల్ని. దేవుడు తన జ్ఞానమందు అంటే మనము అవివేకులమైన మూర్ఖులమైనప్పటికీ కూడా అతని యొక్క రాజ్యంలో ఉండుటకు మనల్ని ఎప్పుడో ఏర్పాటు చేసుకున్నట్లు మనం చూస్తున్నాం. Revelation 17 and verse 14 contains a key thought. అక్కడ ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం 14వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి ఒక గొప్ప విషయం మనము ఆలోచించదగినది ఉన్నట్లు చూడొచ్చు. It's talking about those who are with the Lord Jesus Christ at his second coming. కాబట్టి అక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తుతో పాటు ఆ యొక్క రెండో రాకడలో ఉన్నటువంటి వారి గురించి మాట్లాడినటువంటి వచనం లేక ఆ సందర్భం. And with Christ they are conquering the wickedness of the world. వారు ఏం చేస్తున్నారంటే యేసుక్రీస్తుతో పాటు వారు కూడా ఈ యొక్క లోకపు దుష్టత్వంని జయిస్తున్నట్లు మనం చూస్తున్నాం ఆ వచనంలో. The 10 kings make war with the Lamb, but the Lamb shall overcome them, for he is Lord of lords and King of kings, and they that are with him are called and chosen
and faithful. కాబట్టి అక్కడ వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు గాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందున అని చూస్తున్నాం. ఆయన ఆ రాజులను జయించును అని చెప్పబడి ఉంది. And so God calls us, God chooses us, but we have to be faithful. కాబట్టి అక్కడ ఎవరు ఏర్పరచుకుంటారు మనల్ని? దేవుడు ఏర్పరచుకుంటాడు. మనల్ని పిలిచేవారు ఎవరు? దేవుడు మనల్ని పిలుస్తాడు. కానీ ఆ యొక్క పిలుపుకి ఆ యొక్క ఏర్పాటుకు మరి అంగీకరించేది నిర్ణయం ఎవరు? మరి ఆ నమ్మకంగా ఉండాల్సింది మనం. And so Elijah is challenging these people of Israel that God has called you, God has chosen Israel to be his people, but you are not being faithful. కాబట్టి అందుకోసమే ఏలియా అక్కడ ఇశ్రాయేల్ జనాంగంని అంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, అయినప్పటికీ మీరు అతని ప్రజలుగా మీరు ఆ నమ్మకాన్ని మీరు చూపిస్తలేరు అని గుర్తు చేస్తున్నాడు అక్కడ ఏలియా. 500 years before Elijah, Joshua had given the same challenge. కాబట్టి ఇదే విషయము అంటే ఏలియా కంటే 500 సంవత్సరాల క్రితమే యెహోషువ కూడా ఇదే విషయం ఇశ్రాయేలుకి అంటే షరతుగా ఇచ్చినట్లు మనం చూస్తున్నాం. మీరు నమ్మకంగా ఉంటారా లేదా అని. In Joshua 24 and verse 15, అక్కడ యెహోషువ 24 మనం 15వ వచనం చూసినట్లయితే Joshua says to Israel as they are at Shechem with Mount Ebal, the mount of curse to the north and the mount of blessing to the south. కాబట్టి అక్కడ షెక్కేములో వారు అటు తూర్పు తట్టేమో అక్కడ ఆశీర్వచనానికి గుర్తైనటువంటి గెరోజీము, ఇంకా ఇటు పక్కన శాపగ్రస్తానికి సాదృశ్యమైనటువంటి పర్వతం అంటే ఏబాలు అనేటువంటి వాటి మధ్యలో నిలబెట్టి వారికి చెప్తున్నాడు. So do you want A or B? మరి అక్కడ అడుగుతున్నాడు, మరి మీరు శాపగ్రస్తములు అవ్వాలనుకుంటున్నారా లేక జీవం గలవారు అవ్వాలనుకుంటున్నారా అని అడుగుతున్నాడు. So he says to Israel, you choose who you will serve. మరి మీరు ఎవరిని యెహోవాను సేవించెదరా లేక ఎవరిని సేవిస్తారో మీరు నిర్ణయించుకోండి అని చెప్పాడు యెహోషువ. I've made my choice. As for me and my house, we will serve the Lord. We've made our choice for Jehovah, but you have to make your choice. అయితే అక్కడ యెహోషువ చెప్తున్నాడు, నేను నా ఇంటి వారు అయితే మేము నిర్ణయించుకున్నాం, మేమైతే యెహోవాను సేవించెదము, మరి మీరు ఇప్పుడు మీ సమయం మీరెవరిని సేవించడానికి నిర్ణయించుకుంటారు అని అడుగుతున్నాడు. And so Elijah is challenging them. God has called you, God has chosen, but you are not being faithful. కాబట్టి ఏలియా కూడా అదే విషయము అంటే దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు, దేవుడు మిమ్మల్ని పిలిచాడు, కానీ మీరు ఆ పిలుపుకి నమ్మకంగా విశ్వాసంగా లేరు అని చెప్తున్నాడు. And Elijah uses an interesting word here అక్కడ when he ఏలియా challenges the people, which has a double meaning. కాబట్టి ఆసక్తికరమైన ఒక పదము ఏలియా ఆ వచనంలో వాడినట్లు అంటే ఇశ్రాయేలుకు అడిగినప్పుడు చూస్తున్నాం అన్నమాట. అంటే ఆ రెండు అర్థాలు పర్యాయ పదాలు అర్థాలు ఉన్నటువంటి పదం. And so he says to the people, how long do you limp? It's translated limp between these two things, Baal and Jehovah. అయితే అక్కడ ఏమడుగుతున్నారంటే మనకు తెలుగులో తర్జుమా చేయబడ్డప్పుడు మీరు అంటే ఎన్నాళ్ళ మటుకు రెండు తలంపుల మధ్య తడపడుచుందురు. తడబడుకుంటూ నడవడం అంటే ఇప్పుడు ఉదాహరణకు కుంటుకుంటూ నడవడం ఆ పదానికి మూల భాషలో అర్థం. Now literally this word is a word for the Passover. మరి అంటే దీని అర్థం ఏంటి అంటే ఇది పస్కా అనేటువంటి పదంకి ఏదైతే అర్థం ఉందో అదే పదము మూల భాషలో ఇక్కడ వాడబడ్డది అనమాట, తడబడుచుందురు అనేటువంటి. It is the Hebrew word pasak, meaning to cross over, to pass over. కాబట్టి అంటే పసాక్ అనేటువంటి పదము హెబ్రీ భాషలో మూల భాషలో అదే పదం ఇక్కడ వాడబడ్డది. అంటే దాని అర్థం ఏంటి? అక్కడ నుంచి వెళ్ళడం అనే అర్థం లేక దాటి వెళ్ళడం. And so Elijah is taking them right back to the fact that, look, you are redeemed people, that God has purchased you as a redeemed people, so you should be loyal to Jehovah. కాబట్టి ఏలి అక్కడ ఆ పదం ఎందుకు వాడాడంటే మూల భాషలో చూస్తే అర్థమవుతుంది మనకు. అంటే గుర్తు చేయడానికి ఇశ్రాయేలులకు అంటే మీరు ప్రత్యేకంగా ఏర్పరచుకోనబడ్డారు దేవుని చేత, కాబట్టి మరి ఎందుకు మీరు అటు ఇటు అవుతున్నారు అనేటువంటి ప్రశ్న అక్కడ అడిగాడు. We must remember all the time in every choice whose we are. We have been redeemed by the blood of the Lamb. We belong to God through the Lord Jesus Christ. And that has to be the if
in our decision making. అయితే కాబట్టి అంటే మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనము ఆ యొక్క గొర్రెపిల్ల రక్తం ద్వారా దేవుడు మనల్ని విమోచించాడు. అంటే మనం విమోచింపబడినటువంటి వారం కాబట్టి మన నిర్ణయాలు మరి అంటే దేవుడైతే లేక బయలే దేవుడైతే అంటే అయితే అనేటువంటిది అనేది ఈ దాని మీద ఆధారపడి ఉండాలి. అంటే మనం విమోచింపబడ్డ వారము అనే దాని మీద ఆధారపడి నిర్ణయించుకోవాలి. But Elijah is just one voice. కాబట్టి ఈ ఏలియా అక్కడ కేవలం ఒక్క వ్యక్తియే ఉన్నాడు, ఒక్కటే స్వరం అక్కడ. There are 450 prophets of Baal. అక్కడ బయలు యొక్క ప్రవక్తలు ఎంతమంది అంట? 450 మంది బయలు ప్రవక్తలు. What people say, what the world is saying is very powerful and we begin to doubt. కాబట్టి ఏం చేస్తామంటే అక్కడ 450 మంది ఏదైతే చెప్తురో అదే సరైందేమో అని చెప్పేసి అంటే ఎక్కువ గుంపు ఎక్కడ పోతే అదే సరైంది అని ఇంకా మనకు అర్థం కాని పరిస్థితి ఉంటుంది లోకరీతిగా చూసినట్లయితే. Really, can the 450 be wrong and just this one person right? అంటే మనం ఇది చూసినప్పుడు ఏమనిపిస్తుంది? 450 మంది ఒక తట్టు, వారందరూ తప్పు, ఈ ఒక్క వ్యక్తి ఒక తట్టు నించున్నాడు, మరి ఈయననే నిజమా అని అనిపిస్తుంది మనకు. And so we doubt, we say, no, everybody is saying like this, everybody is saying, I heard like this, and we listen to the multitude of the world and not to the Lord. కాబట్టి మనం ఆ విధంగానే అదే రీతిగా మన పరిస్థితి కూడా అనమాట. అంటే అయ్యో ఇది వాళ్ళు ఇది చెప్పారు, నాకు అది చెప్పారు అని చెప్పేసి ఈ లోక జనుల మాటలు ఎన్నో వింటూ ఉంటాయి, స్వరాలు ఎన్నో వినబడుతూ ఉంటాయి. కాబట్టి మనం ఆ స్వరాల తట్టు దృష్టి పెట్టి దేవుని యొక్క స్వరము మనం వినడము అంటే పక్కన పెట్టేస్తూ ఉంటాం. The world is being ruled by the fleshly selfish calls. కాబట్టి ఈ యొక్క లోకం దేనితోటి అంటే ఏ విధంగా నడుస్తుంది? శరీరానుసారంగా నడుస్తుంది అన్నమాట. శరీరానుసారమైనటువంటి మనసు ఆలోచనలతోటి లోక రీతి ఉంటుంది. Everybody, all the world around us, the advertising is saying, this is my life and it's about me, me and me. కాబట్టి అంటే ఇక్కడ మన లోకంలో చుట్టూ చూసినట్లయితే అంతా కూడా ఎవరి కోసము ప్రకటనలు చూసినట్లయితే ఇతరులు చెప్తున్నటువంటి విషయాలు చూసినట్లయితే అంతా అంటే నా కోసం నా కోసం మా కోసం అనే ఉంటుంది మొత్తం. We must not listen to the 450 voices of the world. We listen to the one clear voice of Scripture. కాబట్టి అంటే మనం అదే రీతిగా ఈ యొక్క 450 స్వరాలు మన చుట్టూ ఉన్నప్పటికీ కూడా లోకానుసారమైనటువంటివి వాటికి వినకుండా మనం ఈ ఒక్క స్వరము నిజమైనటువంటి స్వరమైనటువంటి ఒక వాక్యము మనము వినాలి. Every decision, every choice we make is not about what people are saying, it's about what the word of God says. కాబట్టి అంటే మనం నిర్ణయించుకునే ప్రతి నిర్ణయం కానీ మనం మాట్లాడే ప్రతి మాట కానీ ఇవన్నీ అయ్యో ఇతరులు లోకంలో ఉన్నటువంటి సమాజంలో ఉన్నటువంటి వారు ఏమంటారో అనేది కాదు, కానీ అంటే దేవుని యొక్క మాటలు ఏమంటున్నాయి లేక దేవుడు ఏమంటున్నాడు అనేది ప్రాముఖ్యంగా ఉండాలి. Revelation 2 and 3 have special messages to God's people. కాబట్టి ఇక్కడ ప్రకటన గ్రంథము 2-3 మనం చూసినట్లయితే అక్కడ దేవుని యొక్క ప్రజల కొరకై అంటే ప్రాముఖ్యంగా 2 విషయాలు చెప్పబడి ఉన్నాయి. And these chapters contain a chorus which runs through the chapters. కాబట్టి అంటే ఈ యొక్క అదే పదాలు పదే ఆ 2-3 అధ్యాయాల్లో పదే వాడబడ్డట్లు మనం చదువుకుంటాం ఆ చరణాలలాగా. We see it in chapter 2 and verse 29. అక్కడ 2వ అధ్యాయం మనం 29వ వచనం గమనిస్తే ఉదాహరణకి He that has ears to hear, let him hear what the Spirit says. అక్కడ ఏమంటున్నాడంటే సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని చెప్పబడి ఉంది. If we've got ears, and most of us have, if we've got ears, then those ears are given to us to listen to what the Spirit is saying, not the flesh. కాబట్టి అక్కడ ఏమని ఉందంటే అక్కడ ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక అని చెప్పబడి. అంటే మనందరికీ చెవులు ఉన్నాయి కదా, చాలా వరకు అందరికీ మనకి ఇక్కడ చెవులు ఉన్నాయి. మరి ఎవరి మాట వినడానికి ఉన్నాయంట? ఆత్మ చెప్పుచున్న మాట వినడానికి ఉన్నాయని చూస్తున్నాం. Don't listen to what the others are saying. So many people say like this, so many say like that. Listen to the word of the Spirit. కాబట్టి అంటే ఇతరులు ఏం చెప్తున్నారు, మన చుట్టూన్నవారు వాళ్ళు వీరు ఇంతమంది ఏం చెప్తున్నారు అనే కంటే కూడా మరి ఆత్మ ఏం చెప్తుంది అనేటువంటిది మనం చెవియొగ్గి వినాలి. Now, any choice that we make on any subject, of course, we need to get information so we can make that informed choice. కాబట్టి అంటే మనము ఏ విషయమైనా ఏదైనా ఏ విషయం పట్ల అయినా ఒక నిర్ణయం చేసుకోవాలి అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే మనకు ఉన్నటువంటి తెలిసినటువంటి విషయాల మీద ఆధారపడి మనం నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. We need to know
right through from the beginning to the end of the Bible, what the Bible is really teaching, so that can be the factor that influences our decision. కాబట్టి మన నిర్ణయాలు మనకు తెలిసినటువంటి వాటి మీద ఆధారం చేసుకొని మనం నిర్ణయించుకుంటాం. మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం ప్రకారము ఆత్మ ప్రకారం నిర్ణయాలు చేసుకోవాలి అంటే మరి ఎంతవరకు పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనం తెలుసుకోవడం చాలా అవసరం అని మనం చూస్తున్నాం. The trouble is we look at the world around us and there's many things to look at. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే మనం ఏం చేస్తూ ఉంటామంటే మనం ఇక్కడ వదిలేసి మనం మన లోకం తట్టు చూస్తూ ఉంటాం, మన చుట్టూ చూస్తూ ఉంటాం, ఎన్నో విషయాలు ఉంటాయి వాటిని చూస్తూ ఉంటాం. Eve looked and it looked good and she made a bad choice. కాబట్టి ఏం చేసింది అక్కడ అవ్వ ఏం చేసింది, ఆ పండును చూచి నిర్ణయం చేసుకుంది అక్కడ. That's a problem with sin. Sin looks good, sin feels good. కాబట్టి అక్కడ ఏమైంది, అక్కడనే పాపం అనేది మొదలైంది. మరి ఆ విధంగానే మనం చూసి నిర్ణయాలు చేసుకునేటప్పుడు చూసినవి మన కంటికి పాపం కూడా చాలా అందంగా కనిపిస్తుంది. That's why sin is so powerful, because it looks so good, it feels so good, but it's not. కాబట్టి అందుకే ఈ యొక్క పాపం అనేది చాలా శక్తివంతమైనది. ఎందుకంటే అది కనబడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది, చాలా మంచిది, దీంట్లో సమస్యనే లేదు అనే రీతిగా కనిపిస్తుంది, కానీ సమస్య మొత్తం అక్కడనే ఉంది అనేది మనం మర్చిపోతాం. 1 John chapter 2 of course sums up what the problem is. కాబట్టి అక్కడ మొదటి యోహాను 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అక్కడ మనకు సమస్య ఏంటో అనేది అక్కడ క్లుప్తంగా చెప్పబడినట్లు చదవచ్చు. First letter of John chapter 2, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము verse 15 and 16. 15-16 వచనాలు. Love not the world, neither the things that are in the world. If any man love the world, the love of the Father is not in him. For all that is in the world, the lust of the flesh, the lust of the eyes, the pride of life, is not of the Father, it's of the world. కాబట్టి అక్కడ ఏమనుంది, ఈ లోకమునైనను లోకంలో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో నుండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. So don't look at the world. కాబట్టి అందుకోసమే లోకంని మనము చూడొద్దు. Look indeed to our God. కానీ నిజముగా మనం ఎక్కడ చూడవలసింది ఎక్కడ అంటే దేవుణ్ణి మనము చూడాలి. It's a mistake that Lot made in Genesis chapter 13. కాబట్టి లోతు కూడా ఇటువంటి తప్పు చూసి కనబడ్డ నేత్రాశ మీద తప్పు చేసినట్లు మనం చూస్తాము. Abraham says to Lot that, look, the whole land is before you. You choose. It's your choice. ఆదికాండము 13వ అధ్యాయం అక్కడ చూసినట్లయితే అక్కడ అబ్రహాము లోతును పిలిచి, మరి నీకు చుట్టూ ఉన్నదంతా నువ్వే చూడు, నీకు కనబడేది నువ్వు చూసి నిర్ణయించుకో అని చెప్తాడు. And so verse 10, Lot looks around and he sees the green fertile valley of Sodom and Gomorrah and he says, looks good, I'll go there, and he chose it. కాబట్టి అక్కడ ఏమంటున్నాడు 10వ వచనంలో, లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతమంతటిని చూచెను అని చెప్పబడింది. అక్కడ చూసి సదోము గుమార చూసి పచ్చిక ఉంది, మంచిగా ఉంది, అన్నిటికీ సవలతులు బాగున్నాయి అని చెప్పి చూసి, మరి అక్కడ బాగుంది అని చెప్పి చూసి కన్నులెత్తి చూసి అది నిర్ణయించుకున్నాడు. But verse 13 tells us that the men of Sodom were wicked sinners exceedingly. కానీ 13వ వచనం ఏం చెప్పబడి ఉంది అక్కడ, సొదొమ మనుషులు అంటే ఎటువంటి వారు అంటే దుష్టులను, యెహోవా దృష్టికి బహు పాపులై ఉండిరి అని చెప్పబడి ఉంది అక్కడ. So he made a bad decision because he chose according to the sight of his eyes. కాబట్టి అక్కడ లోతు ఏం చేశాడు, తన కనులెత్తి చూచి తన చూపుకి ఏదైతే మంచిగా ఉందో అది చూసి అక్కడ నిర్ణయించుకున్నాడు. నిజంగా పరిశీలన చేయలేదు అని చూస్తున్నాను. Sometimes we make bad choices because we're afraid. కొన్నిసార్లు మనం కొన్ని సందర్భాల్లో తప్పు నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే భయంతో కొన్నిసార్లు ఆ విధంగా జరిగిపోతూ ఉంటుంది. In Genesis chapter 12, Abram made a bad choice. కాబట్టి ఉదాహరణకి ఆదికాండం 12వ అధ్యాయంలో కూడా అబ్రహాము అక్కడ ఒక తప్పు నిర్ణయం చేసుకున్నట్లు మనం చూడొచ్చు. He was scared that the people would kill him for his good-looking wife. కాబట్టి ఏం చేశాడు అక్కడ, ఆ సందర్భం ఏంటంటే, అయ్యో నాకు అందమైన భార్య ఉంది కాబట్టి నా భార్య కోసం నన్ను ఎవరైనా చంపుతారేమో
అనేటువంటి దాంట్లో తప్పు నిర్ణయం చేసుకున్నట్లు చూస్తాం. And so he made a bad choice in handling this problem. మరి ఆ సందర్భాన్ని ఏ విధంగా చేయాలి, ఏ విధంగా చేతపట్టాలి అనే దాంట్లో అక్కడ తప్పు నిర్ణయం చేసుకున్నట్లు మనం గమనిస్తాం. Esau in Genesis 25 also makes a bad choice. కాబట్టి ఏశావు కూడా ఆదికాండము 25వ అధ్యాయంలో అక్కడ తప్పు నిర్ణయం చేసుకున్నట్లు మనం గమనిస్తాం. He comes back from his hunting, he's tired and he's hot and he's hungry. కాబట్టి అక్కడ ఏశావు ఏంటి అక్కడ చూసినట్లయితే వేటకెళ్ళేసి వస్తాడు, అలసిపోయాడు, మరి ఇంకా ఆకలితోటి ఉంటాడు. And he says to his brother who's just cooked up a lovely stew, give me your food to eat. కాబట్టి అక్కడ మంచి ఆహారము తయారు చేసి పెట్టినటువంటి తన సహోదరుని అడుగుతాడు అన్నమాట, నువ్వు వండుకున్నది నాకు ఇచ్చేసేయి, నేను తింటాను అంటాడు. And Jacob says, give me your birthright, give me your birthright and I'll give you this food. అప్పుడు యాకోబు ఏం చేస్తాడు తెలివిగా, నీ యొక్క జ్యేష్ఠత్వం నాకు ఇచ్చేసేయి, అది ఇచ్చేస్తే అంటే నేను పెద్దవాడిగా నాకు ఇచ్చేసేయి, నేను ఈ ఆహారం నీకు ఇస్తా అంటాడు, నేను వండుకున్నది నీకు ఇచ్చేస్తా అంటాడు. And Esau says, look, have it. I'm hungry. I want food now. కాబట్టి ఏశావు ఏం చేశాడు అంటే ఇప్పుడే కావాలి, అంటే అతని యొక్క శరీరాశ అక్కడ చూసినట్లయితే అంటే ఆకలితో ఉన్నాడు, మరి నేను ఇచ్చేస్తాను, నువ్వే జ్యేష్ఠుడవు, తీసుకో నా జ్యేష్ఠత్వంని నువ్వు తీసుకో, ఆ హక్కు నీకు ఇచ్చేస్తున్నా అని చెప్పి ఆ ఆహారం తీసుకుంటాడు. And so many times we make bad decisions because we forget about the wonderful future and we say now I want things now. కాబట్టి చాలా సందర్భాల్లో ఈ విధంగానే మనం కూడా అంటే ఇప్పుడు సంతోషాని కోసము మనము దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో ఎంతో సంతోషాన్ని మర్చిపోతాం, రాబోతుంది అనే దాన్ని మర్చిపోయి ఇప్పుడు పూర్తి కోసము మనం ఎన్నో తప్పు నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. And so let us not be like Eve and think that sin is good. కాబట్టి అంటే అవ్వలాగా మనం కూడా అంటే చూసి ఎంతో అందంగా ఉంది, పాపం ఎంతో బాగుంటుంది అనే దాంట్లో అటువంటి దృష్టి మనకు ఉండకూడదు. Let's not be like Lot and think that the world is actually a beautiful, attractive place. లేక లోతు కనులెత్తి చూసిన రీతిగా అంటే మనం ఈ లోకంని చూసి అయ్యో ఎంతో అందంగా అన్ని నడుస్తున్నాయి కదా అని చెప్పి అందంగా ఉంది అనేది మోసపోవద్దు మనం. Let us not fear man. Let us only fear God. కాబట్టి అంటే మనిషిని భయపడి తప్పు నిర్ణయాలు చేసుకోకుండా మనం దేవునికి భయపడి నిర్ణయాలు చేసుకోవాలి. And especially remember Esau's problem and don't make choices to satisfy your desires now at a sacrifice of the promises of God. కాబట్టి అంటే మరీ ముఖ్యంగా ఏశావు చేసినటువంటి తప్పు మనం చేయకూడదు. అంటే ఇప్పుడు తాత్కాలికంగా ఉండే ఇప్పుడు ప్రస్తుతం కోసము మనము అంటే నిర్ణయాలు చేసుకొని మనం దేవుడు చేసినటువంటి వాగ్దానాలనే మనం మర్చిపోయి త్యాగం చేసి మనం తప్పు నిర్ణయాలు చేసుకుంటూ ఉంటాం. We've made a choice to walk in the light and not in the darkness. కాబట్టి మనము అంటే దేవుని యొక్క ప్రజలుగా మనం నిర్ణయించుకున్నాం ఏంటి, మనం వెలుగులో నడుస్తాము, అంధకారంలో నడవము అని నిర్ణయించుకున్నాం. We've made a choice to daily stand with the all-powerful, infinite God and not with a petty, finite man. కాబట్టి అంటే మనం ఏం నిర్ణయించుకున్నాము, ఇంకా చిరకాలము యుగంలో ఉండే దేవునితో పాటు మేము నిలిచి నడుచుతాము అని సమర్పించుకొని నిర్ణయించుకున్నాం. ఈ యొక్క అంటే క్షణమాత్రం ఉండు మనిషితో పాటు ఉండి నడుస్తాము అని మనం నిర్ణయించుకోలేదు. There's no middle path, there's A or B. కాబట్టి అంటే రెండు మార్గాలే ఉన్నాయన్నమాట, ఎన్నో లేవు అక్కడ. అంటే మధ్య త్రోవ లేక దొడ్డిదారి అంటాం కదా, అటువంటిది ఏం లేదు, అయితే ఇది లేదా అది అని. Our master clearly said, he that is not for me is against me. You're either for or against, you're not in the middle. కాబట్టి అక్కడ ఏం చెప్పాడు, మన యొక్క యజమాని స్పష్టంగా చెప్పాడు, నా తట్టు కానట్లయితే నాకు విరోధే అని చెప్పాడు. అంటే ఒకవేళ మనము అయితే మన యజమాని తట్టు లేదా అతనికి విరోధులం అంతే. And we remember now the one who made a very clear choice and said, thy will, not mine, be done. కాబట్టి ఇప్పుడు ఈ సమయంలో మనం ఆ గొప్ప వ్యక్తిని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆ వ్యక్తి ఏమన్నాడు అంటే, నీ చిత్తమే తండ్రి, నా చిత్తం అయితే కాదు అని చెప్పి నిర్ణయం చేసుకున్నటువంటి ఒక గొప్ప వ్యక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. Brother, sister, we have been called. కాబట్టి సహోదరులారా మనము పిలువబడ్డాం. We have been chosen. మనము ఎన్నిక చేయబడ్డాం లేక ఏర్పరచుకొనబడ్డాం. Are we faithful? మరి మనము ఆ పిలుపుకి ఆ ఏర్పాటుకి మనం నమ్మకంగా ఉన్నామా? It's our choice. మరి అది మన నిర్ణయం, మరి నమ్మకంగా ఉంటామా లేదా అనేది. Thank you. వందనాలు.